హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గోంగూర చికెన్ అయితే చేశానండి. చూడండి, గోంగూర చికెన్ వైట్ రైస్. అది ఎలా ఉంది మన గోంగూర చికెన్? సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి నా స్టైల్లో గోంగూర చికెన్ నేను ఎలా చేశానో చూడండి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా. మరి నేనైతే ఎలా చేశానో మరి వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగనే ఒక లైక్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. చూద్దాం ఎలా ఉందో. బాగా కాలిపోతుందండి, పొగలు అయితే వస్తున్నాయి. సూపర్గా ఉంది, సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్. గోంగూర చికెన్ చాలా బాగుంది. రండి కానీ మీరు కానీ తిందురండి. నేను ఇంటికి మా కొడుకు కూతురికి గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టము. మరి నేను ఇంటికి ఎప్పుడు వెళ్తానో నా పిల్లలకైతే ఇలా ఎప్పుడు వండి పెట్టుకుంటానో మరి తెలియటం లేదు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ గోంగూర చికెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను గోంగూర చికెన్ అయితే చేస్తున్నానండి. మాంసం అయితే కడిగి పెట్టుకొని కట్ చేసి కడిగి ఇక్కడ కళ్ళు అని అంటారు, మరి అది వేసి నిమ్మకాయ వేసి ఉప్పు వేసి కడిగేసి శుభ్రంగా ఇలా అయితే మాంసం అయితే వేసుకున్నానండి. కొద్దిగా నీళ్ళు అయితే ఊరిన తర్వాత అయితే నేను నీళ్ళు అయితే ఉంచేసాను. కొద్దిగా అయితే ఊరాయి. మరి ఆ నీళ్ళు అయితే నేను పక్కకి ఉంచేసానండి. ఉంచిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్, బిర్యానాకు, లవంగాలు, 2 మిరియాలు, ఉప్పు, పసుపు వేసి ఇలా అయితే నూనె వేసి ఎంపుతున్నాను అనమాట. ఈ ముక్కలు అయితే ఎర్రగా ఎంపుకోవాలి, అప్పుడైతే బాగుంటుంది. ఇక్కడైతే గోంగూర అయితే కడిగి పెట్టుకున్నాను ఒలుచుకొని. మరి పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే ఇక్కడైతే ఉడకబెట్టుకుంటున్నాను. టమాటా, పచ్చిమిర్చి, మరి కరివేపాకు, ఉల్లిపాయ, మరి ఇక్కడైతే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి గోంగూర అయితే ఇలా అయితే పక్కన అయితే ఉడకబెట్టుకున్నాను. నేను పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ అయితే నూనెలో వేంపానండి. నూనెలో వేంపిన తర్వాత మరి గోంగూర అయితే ఇక్కడ వేసాను. ఇప్పుడైతే ఉడకబెట్టుకుంది. మరి చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి, ఏగిపోయిందనమాట. పొగలు వస్తుంది ఎర్రగా. మరి వీటికైతే నేను మళ్ళీ గరం మసాలా పొడి అయితే కొద్దిగా వేసాను, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే వేసాను అన్నమాట. చికెన్ అయితే బాగా ఏగిపోయింది, మగ్గిపోయింది. గోంగూర చికెన్ రెడీ. సూపర్ అంటే సూపర్గా ఉందండి గోంగూర చికెన్. ఈరోజు మాత్రం చాలా బాగుంది, అదిరిపోయిందబ్బా గోంగూర చికెన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రైస్ చేశాను, వైట్ రైస్. ఇక్కడైతే కొద్దిగా కలర్ కలిపాను మరి పిల్లలకైతే. అలాగనే బెండకాయలు మటన్ పులుసు అండి ఇది మా మేడంకు పిల్లలకి అన్నమాట. ఎలా ఉంది? ఇక్కడ ఎక్కువ బెండకాయ మటన్ అయితే ఎక్కువ చేయాలి. బెండకాయలు చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయితే చేశాను మేడంకు పిల్లలకి అన్నమాట ఇది. మరి నా స్టైల్లో గోంగూర చికెన్ అండి, అదిరిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడండి గోంగూర చికెన్ మాకి. అలాగనే మా సార్కి అయితే కూరగాయలన్నీ వేసానండి. మరి బెంచికాయలు, టమాటా, క్యారెట్, కూస అన్నమాట, మటన్. మరి వీటిలోకైతే నూనె అవన్నీ ఏం వేయలేదండి. ఒకటి వాటర్, ఉప్పు, కొద్దిగా పసుపు. ఇక్కడైతే మ్యాజిక్ అని ఉంటుంది, మరి అదైతే ఒకటి వేసి ఇలా ఉడకబెట్టాను అనమాట మా సార్కి అనమాట ఇది. మరి మన వంటలు అయితే ఈరోజు అయితే చేశానండి సింపుల్గా. ఎలా ఉన్నది? మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి, తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి.